రాసలీలలు చేస్తూ వీడియో క్లిప్పింగ్ బయటకు వస్తే ఒక 2 రోజులు ఏఏ అన్నారు, మార్పింగ్ అన్నారు. తర్వాత ఆయనే చెప్పాడు స్వయంగా 30 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం ఉంది, అనుబంధంలో భాగంగా నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, పోతే మీకేం సంబంధం అని అడుగుతూ ఉన్నాడు ఆయన. ఒక టీటీడీ చైర్మన్గా ఉండి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ప్రశ్న అడిగితే నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియాని మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మహేష్ యాదవ్కి సంబంధించి తమకున్న పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కానీ ఏదో రకంగా ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా యొక్క డిమాండ్ ఒకటే, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో కానీ